అప్డేట్స్ చూస్తున్నాం. ఒక ఎంఆర్ఓ తన దగ్గర పనిచేసేటువంటి మహిళా విఆర్ఓని వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో తోచక వాడు పదే 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 వెంబడించి తనని ఒక రకంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే సర్లే ఇంటికి రమ్మని పక్కా ప్లాన్ ప్రకారంగా పిలిచింది ఆ సదరు మహిళా విఆర్ఓ. ఇంటికి వచ్చిన వెంటనే తల్లికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఒక్కసారిగా చెప్పు చీపులతో వచ్చి ఆ ఎంఆర్ఓకి పూజ చేసి వెళ్ళారు. బడిత పూజ చేసి వెళ్ళారు. సో గలీజ్ ఎంఆర్ఓ వ్యవహారం బయటపడింది. తిరుపతిలో ఒక గలీజ్ ఎంఆర్ఓ వ్యవహారం బట్టబయలైంది. ఏకంగా లైవ్ లో ఆ విజువల్స్ మీరు వీడియో రికార్డ్ చేస్తారు. అక్కడ సంబంధించినటువంటి భారత విఆర్ఓకి సంబంధించినటువంటి బంధువులు. సో అక్కడ అప్పటికే ఆయన ఒంటిపై చొక్కా లేదు, ప్యాంటు విప్పేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా వీళ్ళ ఎంట్రీ చూసి టకటక ఆ ప్యాంట్ వేసేసుకున్నాడు. అక్కడ అర్ధనగ్నంగానే కనబడుతున్నాడు సదర్ ఎంఆర్ఓ రామయ్య వ్యవహారం ఇప్పుడు బట్టబయలైంది. తిరుపతిలో ఓ గలీజ్ ఎంఆర్ఓ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోరిక తీర్చమని ఆ విఆర్ఓని వేధింపులకు పాల్పడ్డాడు ఎంఆర్ఓ రామయ్య. సూళ్లూరుపేట విఆర్ఓ ఇంటికెళ్ళి బట్టలు విప్పి నగ్నంగా ఉన్నటువంటి ఎంఆర్ఓని పట్టుకుంది విఆర్ఓ తల్లి. ఎంఆర్ఓని చితకబాదారు విఆర్ఓ తల్లి, ఇతర బంధువులు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో రామయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన పైన విచారణ అధికారిగా ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాన్ ని నియమించారు. ఎంఆర్ఓ రామయ్య చేసిన ఫిర్యాదు పైన విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ప్రస్తుతం వాకాడు ఎంఆర్ఓగా విధులు వర్తిస్తున్నారు రామయ్య. తనను కావాలనే విఆర్ఓ ఇంటికి పిలిచి దాడి చేయించిన ఆరోపిస్తున్నారు. నువ్వు పెద్ద సుద్దపూస, మరి నేను ఇంటికి పిలిచి నువ్వు పెద్ద అందగాడివి అమితాబ్ బచ్చన్ అనుకున్నారేమో, పాపం ఇంటికి పిలిచారు నేను. ఆయన ఏం చెప్తున్నానంటే ఎంఆర్ఓ కావాలని పిలిచి స్కెచ్ చేసిందట. సిగ్గనిపించాలి చెప్పడానికైనా కూడా, అలా చెప్పడానికైనా సిగ్గనిపించాలి. బహుశా నీ వయసు చూస్తుంటే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావా? ఆ ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే నన్నే కావాలని ఇంటికి పిలిచింది అని చెప్తున్నాడు. ఇంటికి పిలిచారు. ఒక్కసారి ఆ బట్టలు చూడండి, ఆయన అవతారం చూడండి. ఈ అందగాడినట ఇంటికి పిలిచిందట. ఇంటికి పిలిచి కావాలని స్కెచ్ వేసింది. నువ్వు పెద్ద అందగాడి మరి నేను చూసి స్కెచ్ వేయాలట. పదే పదే ఆ మహిళా విఆర్ఓని వేధింపులకు పాల్పడి తట్టుకోలేక నిజంగా నన్ను స్కెచ్ వేసింది. దేనికోసం? ఈ దుర్మార్గుడి యొక్క దురాలోచనని బట్టబయలు చేయడం కోసం ఆ మహిళ స్కెచ్ వేసి ఉండొచ్చు. ఆ మహిళ తనని పిలిచి ఉండొచ్చు. వాకాడు ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి రామయ్యని ఆ మహిళే ఎప్పటికీ వేధింపులకు పాల్పడుతుంటే సరే రమ్మని ఇంటికి పిలిచింది. వచ్చి రాగానే ఆయన ఒంటిపై చొక్కా తీసేశాడు. తన 6 ప్యాక్ ని, తన ఫ్యామిలీ ప్యాక్ ని చూపిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తున్న విజువల్స్ మనం చూస్తారు. అది ఇక్కడ పరిస్థితి. వెంటనే ఆ ఇంటికి రాగానే ముందుగా అనుకున్నటువంటి ప్లాన్ లో భాగంగానే తల్లిని పిలిచింది. తల్లి ఇతర బంధువులతో అక్కడికి చేరుకున్నారు. బడిత పూజ చేశారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. రమ్మంటే కావాలని చూసుకో. రమ్మంటే కావాలని చూసుకో. ఎందుకు చేశాను? రమ్మంటే కావాలని చూసుకో. అదేదో సినిమా లాగా ఆ ఎంఆర్ఓకి దబిడి సాంగ్ పాట ఒకసారి మారుమోగించారు చెవుల్లో. చీపిరి చెప్పు బట్టి మోత మోగించారు ఎంఆర్ఓకి. సిగ్గనిపించాలి. ఆమె రమ్మంటేనే నేను వచ్చానని చెప్పి ఇంకా అక్కడ కూడా వీడియోలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంఆర్ఓగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేస్తే బైండ్ ఓవర్ చేయడాలు, లేకపోతే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకున్నారు. నీ కూడా కొంత పాత్ర ఉంటుంది. రెవెన్యూ ఆఫీసర్గా కొన్ని నిర్ణయాలు కొన్ని కఠినంగా తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయమంటే నువ్వు చేసే పనేమో ఈ విషయమా? రేపు రోజున నీ బంధువుల దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ భార్య దగ్గర తలెత్తెత్తుకోగలుగుతావు ఈ వీడియో చూసిన తర్వాత? ఇంత దుర్మార్గమా? ఇక్కడ పక్కాగా మహిళ స్కెచ్ చేసి పిలిచిన మాట అయితే వాస్తవంగా కనబడుతోంది. తను పిలిచింది ఈ ఎంఆర్ఓ యొక్క వేధింపులు తాళలేకనే, తన యొక్క వేధింపులు తట్టుకోలేకనే, తను పెట్టినటువంటి ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే తనని పక్క ఇంటికి పిలిచింది. తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వచ్చి దబిడి తిడిపి మోత మోగించారా ఎంఆర్ఓకి. మరిన్ని అప్డేట్స్తో ప్రస్తుతానికి ఈ ఘటన పైన విచారణ కూడా ఆదేశించారట.
సో ఒక విచారణ వ్యక్తిని కూడా అపాయింట్ చేశారు. సో ఆ విచారణ కొనసాగుతోంది. మరి నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతోంది. ఇంకా కొత్తగా విచారించాల్సిన పని లేదు. బట్ ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు కాబట్టి, ఎంఆర్ఓ స్థాయి అధికారిగా పనిచేస్తున్నాడు కాబట్టి విచారణకు ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్ రోజ్మాన్ని ఈ విచారణకు సంబంధించిన అధికారిగా నియమించారట. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఎంఆర్ఓ పనితీరు నిజంగా ఇప్పుడు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఘటనతో అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటి ఇంత దుర్మార్గమా? ఇంకా పైపెచ్చ అధికారి మాట్లాడుతున్న మాట ఏంటి? ఆ మహిళ పిలిస్తేనే వచ్చానని చెప్తూ ఉన్నాడు. దాన్ని దాటవేసే ధోరణిగా మాట్లాడుతున్నాడు. తను పిలిస్తేనే వచ్చానని చెప్పేటువంటి మాటని ఆ వీడియోలో కూడా మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ ఈ అధికారి పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు అటు పోలీసులు కానివ్వండి, సంబంధిత పై స్థాయి అధికారులు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, వాకాడ ఎంఆర్ఓ ఘటన మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయాన్ని ఎంఆర్ఓ మళ్ళీ విఆర్ఓని కూడా మళ్ళీ బయటకు లాగాలనే బురద జల్లే కార్యక్రమంలో కూడా ఉన్నాడు. అయితే దీని మీద సంబంధిత అధికారులు మాత్రము సీరియస్ అవ్వడం జరిగింది. రాత్రే తహసీల్దార్ అయిన రామయ్యను సస్పెన్షన్ ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే విఆర్ఓ చేసి ఫిర్యాదు మేరకు అతన్ని వెంటనే ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతము తిరుపతి కలెక్టరేట్ లో పనిచేస్తున్న వెంకటేష్ గురువారం రాత్రి ఎంఆర్ఓను రామయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ ప్రొడక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న రోజ్మండ్ చేత విచారణకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా విఆర్ఓ ఇచ్చిన ఆధారంగా తహసీల్దార్ మీద విచారణకు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇతను ఎవరైతే ఎంఆర్ఓ చెప్పడం ఏంటంటే తనను ఆ ఇంటికి పిలిపించి ఈ విధంగా చేశారు, నా ఎలాంటి తప్పు లేదు, కావాలని ఒక పథకం ప్రకారం చేశారనేది ఎంఆర్ఓ రామయ్య వాదన. అయితే ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి విఆర్ఓ ఇంటికి పోయినప్పుడు కూర్చుంటాడు, టీ తాగుతాడు, వస్తాడు. అలా అతను కాకుండా రూమ్ లోకి పోయి అంటే దుస్తులు విప్పి ఉండడం చూస్తే అతను అంటే మైండ్ సెట్ లో మొత్తము సెక్సువల్ హరాస్మెంట్ చాలా రోజుల నుంచి సుమారు సంవత్సరం పైనుంచి ఇతను పెళ్లకూరు ఏరియాలో ఎంఆర్ఓగా ఉన్నప్పటి నుంచి ఈ విఆర్ఓని వేధిస్తా వస్తున్నాడు. అయితే ఆమె బయటికి బంధువులకి తల్లిదండ్రులకు చెప్పుకోలేక మదన పడుతూ వస్తా ఉంది. అయితే ఒకానొక సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నారు. అయినా ఫిర్యాదు చేస్తే ఈ విషయం మొత్తం ఒక మహిళా ఉద్యోగి కాబట్టి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంఆర్ ఆఫీసులో కొన్నిసార్లు ఇతను ఏం చేసేవాడంటే విఆర్ఓని సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్లే సమయంలో రికార్డ్ పని ఉంది, 1 గంట ఆలస్యంగా పోవచ్చు, ఉండమని ఆ విధంగా ఉండి ద్వంద్వార్థాలతో కూడా నానా హింసలు పెట్టేవాడు. ఈ విషయాలు మొత్తం తల్లిదండ్రులు చెప్పేది. అయితే ఒకవేళ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి వీళ్ళు ఎంఆర్ఓ పై దాడి చేసినా, ఎంఆర్ఓ ఇంటి మీదకి పోయి దాడి చేసినా వీళ్ళ మీదే కేసులు పెడతారన్న భయంతో మంచిగానే ఎంఆర్ఓని పిలిపించారు. నువ్వు అనుకున్న విధంగా నీ ఆంక్షలు తీర్పిస్తాము, నువ్వు అనుకున్న విధంగా నీ కోడి కోసి తినిపిస్తాము, అల్లుడు మర్యాద ఇస్తాం అన్నట్టు వాళ్ళు ఆ విఆర్ఓ అయితే ఫోన్ చేయడంతో ఇతను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఎవరైతే విఆర్ఓ ఉన్నారో బాధితురాలు వాళ్ళ తల్లి బంధువులు కలిసి అతనికి దేహశుద్ధి చేసి ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రామయ్య అనే అతను చేసిన ప్రతి చోట అంటే ఎంఆర్ఓగా ఉన్న ప్రతి చోట పళ్ళ మీద వచ్చే మహిళల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎంఆర్ఓ ఉన్న అహంకారంతో అంటే ఆ కార్యాలయంలో ఉండే అమ్మాయిలు కొద్దిగా అందంగా ఎర్రగా బుర్రగా ఉండే వాళ్ళందరినీ లోబర్చుకొని తను చెప్పినట్టు వినాలా, ఆ విధంగా వ్యవహరిస్తుండటంతో ఈ విఆర్ఓ అతనికి లొంగకపోవడం, వ్యతిరేకించడం, ఎలాగైనా ఇతన్ని దేహశుద్ధి చేయాలనే ఉద్దేశం ఒక పథకం ప్రకారం మాత్రం చేసింది నిజమే. ప్రస్తుతం అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంఆర్ఓ రామయ్య మాత్రం ప్రస్తుతం పరాలోనూ అతని కోసం తిరుపతి పోలీసులు కూడా గాలిస్తున్నారు. మనోజ్, రైట్ గయాస్, సో ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎంఆర్ఓ పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఆయన నన్నే ఆ మహిళ పిలిచింది అనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు.
ఆ మహిళ పిలిస్తే నిజంగానే మా ప్రతినిధి గయాజ్ అంటున్నట్టుగా జనరల్గా ఒక పని చేసేటువంటి చోట లేకపోతే ఇంటికి వెళ్ళాలి రావడాలి కామన్ అనుకోండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? టీయో తాగాలి, కాఫీయో తాగాలి, కాసేపు మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కానీ వచ్చి బట్టలు ఇప్పుకొని అర్ధనగ్నంగా ఒంటిపైన ఉన్నటువంటి ఆ చొక్కా ఏం లేకుండా ఉన్నటువంటి విధానం చూస్తుంటే ఎందుకు వచ్చినట్టుగా చాలా క్లియర్ అర్థమైపోతుంది కదా. ఇదొకటే కాదు, తను ఎంఆర్ఓగా పనిచేసినటువంటి ప్రతి చోట ఇదే నిర్వాహకమత. తన దగ్గర పనిచేసినటువంటి అమ్మాయిల దగ్గర ఇదే రకంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. తన దగ్గరికి వచ్చేటువంటి మహిళలతో కూడా తప్పుగా ఇదే రకంగా వ్యవహరిస్తూ ఉండేవాడట. ఇక్కడ కొన్ని కామెంట్స్ వచ్చాయి. అమరావతి క్రెడిట్ అంట తను కామెంట్ చేశారు, చెప్పుతో కొట్టండి ప్లీజ్ అని కామెంట్ చేశారు. ఆల్రెడీ చెప్పుతో కాదమ్మా, చెప్పు చీపిరి అన్నీ అయిపోయాయి, దబిడి మోత మోగించేశారు. ఇక్కడ బత్తయ్య అని కామెంట్ చేశారు, తప్పే అంటున్నారు ఆయన. సో ఏదేమైనా ఆ ఎంఆర్ఓ ప్రతి చోట ఇదే పనట. ప్రస్తుతానికి వాకాడు ఎంఆర్ఓగా పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి, రామయ్య ఆయన పేరు. తన దగ్గర పనిచేసేటువంటి మహిళా విఆర్ఓతో ఇదే రకంగా రోజు చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడట. పదే తనని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. దీంతో ఏం చేయాలో తోచక మానసిక ఆందోళనకు గురైనటువంటి ఆ సదరు మహిళ తన కుటుంబీకులు చెప్పింది, వారేసినటువంటి స్కెచ్ ప్రకారంగా పక్కాగా ఇంటికి రమ్మని పిలిచింది. వచ్చాక తను చేసేటువంటి ఆ విధానాన్ని చూసి వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. దిబిడి మోత మోగించేశారు. ఒక రకంగా కరెక్ట్గా ఒళ్ళంతా మసాజ్ చేసి పంపించేశారు. సో ప్రస్తుతానికి ఎంఆర్ఓ పరారులో ఉన్నాడట. ఆ ఎంఆర్ఓ ఎక్కడున్నాడని ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతానికి ఒక విచారణ కమిటీని ఆదేశించారు. ఆయన విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. సో ఆ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాంట్ దీన్ని విచారిస్తూ ఉన్నారు. సో తిరుపతి జిల్లాలో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా కూడా ఎంఆర్ఓ ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. సో ఏదేమైనా కూడా ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేసేటువంటి వ్యక్తి సిగ్గు తప్పిన విషయం చేయడం, గలీజ్ పనులకు పాల్పడడంతో ఏకంగా అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. నీచంగా తూ అనే రకంగా ఎంఆర్ఓ పనితీరు పైన అందరూ ఉమ్మేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే ఎంఆర్ఓ అని చెప్పి 60% మంది చెప్తూ ఉంటే విఆర్ఓ 40% మంది అంటున్నారు. అంటే తను ఈ వేధింపులకు పాల్పడిపోవడం తప్పుగా అనిపించిందా? తను వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పి తన నుంచి భరించలేక, తన టార్చర్ని భరించలేక తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఎలాగైనా వీని పట్టించాలి రెడీ అనేట్టుగా అని చెప్పి ఆలోచించి తను స్కెచ్ వేసింది. అది మీకు తప్పుగా అనిపించిందా? 40% తప్పడుతున్నవారు మీరు కామెంట్ చేయండి. మీకు తప్పు ఎందుకు అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను. ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూస్తాను, ఆ వీడియో చూపిస్తాను మీకు. నేను వీడియో చూడండి. మీకు ఎందుకు ఆ విఆర్ఓ తీరు తప్పు అనిపించింది కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. వాకాడు ఎంఆర్ఓ రామయ్య తన దగ్గర పనిచేసినటువంటి విఆర్ఓ మహిళా విఆర్ఓ పైన వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎప్పుడు చూసినా తనని ఇబ్బంది గురి చేస్తూ ఉండేవాడు, చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. తన టార్చర్ నచ్చక ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని చెప్పి ఆలోచించి స్కెచ్ వేసి చాలా పక్కాగా ఈ వ్యక్తిని దొరకబట్టాలని చెప్పి ఇంటికి పిలిపించుకుంది. సుల్లూరుపేట విఆర్ఓ ఇంటికి వెళ్ళాడు ఎంఆర్ఓ రామయ్య. వెళ్ళగానే నిజంగా ఆయనకి ఏం తప్పు తెలియదు, పాపం ఏ పాపం తెలియదు, అమాయకుడు, నోట్లో వేలు పెడితే ఏంటి అని అడిగేవాడైతే అక్కడ వెళ్ళగానే ఆ ఉద్యోగి తన దగ్గర పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు కాబట్టి చక్కగా కూర్చోవాలి, మాట్లాడాలి. అది కూడా తన ఫ్యామిలీ ఉన్నప్పుడు, తన భార్య కుటుంబీకులు ఉన్నప్పుడు వెళ్ళాలి, టీయో కాఫీయో తాగాలి, మాట్లాడి రావాలి. కానీ వెళ్ళగానే బట్టలు ఇప్పి నన్ను ఆమె పిలిచింది, ఆమె రమ్మని అంటే నమ్ముతారా జనము? సో ప్రస్తుతానికి ఎంఆర్ఓ రామయ్య పైన ఒక విచారణ ఆదేశించారు. ఆయన సస్పెండ్ చేశారు, తొలగించారు ఉద్యోగాల్లో నుంచి. ప్రస్తుతానికి ఈ ఘటన కొంచెం సంచలనంగా మారింది. ఆయన ప్రస్తుతానికి పరారులో ఉన్నాడట. ఇటువంటి ఎంఆర్ఓల తీరు డెఫినెట్గా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో కొంత అంతటి స్థాయి ఇన్స్పెక్షన్ ఉండదు కాబట్టి కొన్ని సందర్భాల్లో చూస్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి బహుశా మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఎదుర్కొన్నారా? మీరు పనిచేసే చోట మహిళలు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? మిమ్మల్ని కూడా కొంతమంది ఇటువంటి మానవ రూపంలో రాక్షసులు, కామ పిశాచులు వేధిస్తున్నారా? అయితే మీరు కామెంట్ చేయండి, లేదా మమ్మల్ని సంప్రదించండి. ఆర్టీవీ ప్రతినిధులు తెలుగు రాష్ట్రాలు అందుబాటులో ఉన్నారు, అడుగడుగున విస్తరించి ఉన్నారు. వారిని సంప్రదించండి. డెఫినెట్గా మీ పక్షాన పడి ఇటువంటి వాళ్ళ అంతు చూస్తాం. లేదంటే కనుక డెఫినెట్ ఇటువంటి వాళ్ళు ఎప్పటికైనా ముప్పే. వాళ్ళ ఆలోచన విధానం మారాలి, వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారాలి. సో మీరు కూడా ఈ రకంగా ఎదుర్కొని ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ
మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ వరల్డ్ అంట. ప్రభుత్వ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ వరల్డ్ అని చెప్పి పి రావు గారు కామెంట్ చేశారు. చూసుకో 3 రిపోర్ట్స్ కోసం 1 crore డిమాండ్ చేశారట. మనోహర్ సంపత్తి కామెంట్ చేశారు. ఇవ్వకపోయేసరికి వీడియో పెట్టారని ఏదో ఆయన చెప్తూ ఉన్నారు. సో మరి అది ఏంటి అర్థం కావడం లేదు. నిజంగా మీకున్నటువంటి అభిప్రాయం ఏదైనా ఉంటే మీరు డెఫినెట్గా ఆర్టీని సంప్రదించండి, మీకు ఏదైనా సమస్య కనుక ఉండుంటే. ఏదేమైనా ఇప్పుడు ఎంఆర్ఓ యొక్క వీడియో నెట్టింట వైరల్గా మారింది. పలువురు కూడా చీ కొడుతున్నారు, తూ అని ఉమ్మేస్తున్నారు. సో మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. రమ్మంటే కావాలని చూసుకో